మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్లోని వాహనాలకు ఘోర ప్రమాదం. జన్మహడ్ ఉత్సవాలకు వెళ్తున్న మంత్రి కాన్వాయ్. మంత్రి ఉత్తమ్ కుమార్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం. వరుసగా ఢీకొన్న మంత్రి కాన్వాయ్లోని 6 కార్లు. ఈ ఘటనలో మొత్తం 15కు పైగా వాహనాలకు ముందు వెనుక భాగాలు డ్యామేజ్. తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బిగ్ షాక్. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పెను ప్రమాదమే తప్పింది. సూర్యాపేట మండల కేంద్రమైన గరిడేపల్లిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ ని ఒక్కసారిగా ఆపడంతో వెనక నుండి వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొని ధ్వంసమయ్యాయి. జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ లో అపశృతి చోటు చేసుకుంది. అదుపు తప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ లో 6 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ రోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి జన్మహడ్ ఉత్సవాలకు వెళ్తున్నారు. మంత్రి ఉత్సవాలకు వస్తున్నాడన్న కారణంతో ఆయన అభిమానులు భారీగా కాన్వాయ్ ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో మండల కేంద్రమైన గరిడేపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో కాంగ్రెస్ కార్యకర్తలకు అభివాదం చేసేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న కారును డ్రైవర్ ఆపారు. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్ వెనుక ఉన్న 6 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 15కు పైగా వాహనాలకు ముందు వెనుక భాగాలు డ్యామేజ్ కాగా 3 వాహనాలు ధ్వంసమయ్యాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎటువంటి హాని జరగకపోవడంతో భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకుంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కానీ ప్రాణహాని కానీ జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంత్రి కోసం వెళ్తున్న అభిమానుల అతి ఉత్సాహం, వాహనాల వేగం ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఇక ఈ సంఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. కార్యకర్తలకు అభివాదం చేసిన అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్సవాలకు బయలుదేరి వెళ్లారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.